అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున్ రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్లో 113 గజాల ఇల్లు అండి. టోటల్గా 3 హౌసెస్ సేల్కి వచ్చాయి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుందండి. చిరియాల్లో వస్తుంది ఈ హౌస్. మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. కీసరా హైవేకి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ హౌస్ లేఅవుట్లో ఉంటుందండి ఈ హౌస్. ఆల్రెడీ ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సీసీ రోడ్ ఉంటుందండి ఇంటి ముందు. మున్సిపల్ వాటర్ లైన్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. 20.4/50 డైమెన్షన్తో 113 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. 113 గజాలు ఇల్లు ఇది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. 20/4/50 డైమెన్షన్తో చాలా బాగా వస్తుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్. ఈవెన్ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది. ఇది గేట్ అండి. గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్. ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ టోటల్గా అండ్ పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇలా వస్తుంది. రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి. ఓన్లీ ఫైనల్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. జస్ట్ ఒక 1 వీక్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. అండ్ ఈ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 10/15 సైజులో పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈజీగా హ్యాష్ బ్యాక్ వరకు ప్రతి కార్ అనేది ఈ పార్కింగ్లో ఫిట్ అవుతుంది. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుంది. ఇటువైపు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా సెట్ బ్యాక్లో కూడా టైల్స్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. 113 గజాలు అయినప్పటికీ ప్రతి రూమ్ కూడా చాలా మంచిగా వస్తుందండి. చాలా మంచి డీసెంట్ సైజులో వస్తాయి రూమ్స్ అన్నీ కూడా. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగిందండి. ఇలా వస్తుంది. అండ్ ఈ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 12/20 సైజులో హాల్ అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి సైజ్ అండి ఇది. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఇటువైపు చూసినట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. 113 గజాలు అయినప్పటికీ చాలా మంచిగా వచ్చాయండి రూమ్స్ అన్నీ కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. టెన్ అండ్ హాఫ్ బై 12 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వాష్రూమ్లో ఇచ్చిన టైల్స్ కూడా డిజైన్ మీరు గమనించవచ్చు. చాలా బాగున్నాయండి. చాలా క్లాసీ డిజైన్తో టైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. 4/5.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పూజా ఏరియా అండి. ఇది పూజా రూమ్. అండ్ ఇటువైపు ఇక్కడ మనకి వాష్ బేసిన్ అనేది వస్తుందండి. పక్కనే మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుందండి. అండ్ కామన్ వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 4/5.5 సైజులోనే కామన్ వాష్రూమ్ కూడా వస్తుందండి. అండ్ ఇటువైపు సెమీ ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఎల్ షేప్లో వస్తుందండి కిచెన్. ఎల్ షేప్లో ఉంటుంది. వంట బండ కూడా
కిచెన్ లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్ లో కూడా విండోస్ అనేవి ఉంటాయి. సఫిషియెంట్ లైటింగ్ ఉంటుంది ప్రతి రూమ్ లో కూడా. టోటల్ గా యూపీవీసీ విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ లో రూఫ్ వస్తుంది. సో మీకు ఎలాంటి సామాన్లు అయినా సరే అందులో పెట్టుకోవచ్చు అనమాట. కిచెన్ లో సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఓన్లీ సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయిందండి. సెకండ్ కోటింగ్ పెయింటింగ్ ఉంటుంది. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది హౌస్. అండ్ ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 11/8.5 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. త్రీ అండ్ హాఫ్ ఫీట్ వైడ్లో సెట్ బ్యాక్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఈస్ట్ సైడ్. ఇక్కడే మనకి వాష్ ఏరియా ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు, చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇది వాటర్ సంప్ అండి. ఫుల్ సైజ్ సంప్ ఇవ్వడం జరుగుతుంది, రింగులు కాకుండా. అండ్ ఇక్కడ బోర్ వస్తుంది. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. కీసరాకి దగ్గరలో ఉన్న చిరియాల్లో ఉంటుందండి. కీసరా హైవేకి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ 113 గజాల ప్రాపర్టీ అండి. ఇది 20.4/50 డైమెన్షన్తో వస్తుంది. టోటల్గా 3 హౌసెస్ అనేది సేల్కి వచ్చాయి. ఈ హౌసెస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 62 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. 62 లక్షలుగా చెప్తున్నారు. హైడ్రాకి ఈ ప్రాపర్టీస్కి ఎలాంటి సంబంధం లేదండి. ఈ ప్రాపర్టీకి దగ్గరలో FTL కానీ బఫర్ జోన్ కానీ నాలా కానీ అలాంటివి ఏవీ లేవు. డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా ఉంటుంది. మీరు ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. 62 lakhs చెప్తున్నారండి. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.